మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దేవగిరి గారు హాయ్ అన్న. చంద్ర గారు, బయట రాష్ట్రాల కాయలు స్టార్ట్ అయినాయి అంటున్నారు, నిజమేనన్నా? మీరైతే కరెక్ట్గా చెప్పగలరు. ప్రస్తుతానికైతే లాతూరు, ఉస్మానాబాదు, ఔరంగాబాద్ ఈ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఆ పుంజుకోవడానికి మరి సమయం పట్టవచ్చు. ఆగస్టు నెల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడైతే వర్షాలు పడి పంట నష్టం బాగా జరిగింది. ఎండలు 3 రోజులు కాసే తప్ప టమోటా దిగుమతి ఏ మేరకు ఉంటుంది ఎవరూ చెప్పలేము. కాబట్టి ధరల గురించి ఇప్పుడు ఆందోళన చెందవద్దండి. ఇంకా ఉంది సమయం, ఎదురు చూద్దాం. బ్యూటిఫుల్ రాఘవేంద్ర గారు, ఇవాళ స్వాతంత్ర దినోత్సవము. మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్న పాటను షార్ట్ వీడియో చేయడం జరిగింది. చాలామంది అభినందించారు, ఇష్టపడ్డారు. ఈ సమయంలో మీతో నేను ఒక విషయం పంచుకోవాలి. అప్పుడు ఫ్యాన్సీ షో 25 రూపాయలు. ఇప్పట్లాగా అప్పుడైతే హడావుడి హంగామా ఉండేది కాదు. మేమంతా ఎన్టీఆర్ అభిమానులను పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మదనపల్లి మినీ సిద్ధార్థాలు ఫ్యాన్సీ షో. అన్నగారి ఎంట్రీ సీన్, ఆయన తుపాకీ పట్టుకొని బ్రిడ్జి పైన వస్తారు. మేమందరం ఈలలు, చప్పట్లు, అరుపులు, కేరింతలు. కానీ పుణ్యభూమి నా దేశం నమో నమ పాట వచ్చిన తర్వాత థియేటర్ మొత్తం పిన్ ఆఫ్ సైలెన్స్. ఒక విజిల్ లేదు, ఒక అరుపు లేదు, ఒక కేక లేదు. ఆ పాట అంతగా థియేటర్లో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. పరుచూరి ప్రసాద్ కూడా ఇదే మాట చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ గారే. పిన్ ఆఫ్ సైలెన్స్ ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లోని మేమంతా ఇటే మళ్ళీ చెబుతున్నాను. ఆయన ఇంటి సీన్లో కానివ్వండి, బోఫర్స్ గన్ను చూసి కల్లూరు అని చెప్పడం కానివ్వండి, ఏ సీన్ కూడా కానివ్వండి, అరుపులు, కేకలు, చప్పట్లే. కానీ ఆ పాట వచ్చినప్పుడు మాత్రం పిన్ ఆఫ్ సైలెన్స్ థియేటర్ మొత్తం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కుమార్ గారు, కులం లేదు, మతం లేదు, మానవత్వమే మన మతం. అందరూ ఇది ఆలోచిస్తే, అందరూ దీన్ని పాటిస్తే నా దేశం సుభిక్షంగా ఉంటుంది, సమాజం పచ్చగా ఉంటుంది. కానీ సమాజంలో చీలికలు ఆరంభమయ్యాయి. సూపర్ అన్న, బాగా చేశారు. సోమరాడు గారు, థ్యాంక్ యూ అన్న. మహారాష్ట్ర రెయిన్ అప్డేట్. ప్రస్తుతానికైతే వర్షాలు అక్కడ తగ్గుముఖం పట్టాయి మహారాష్ట్రలో. ఇక మనం మరొక పరిశీలిస్తే, మారుతి కృష్ణ గారు, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సయ్యద్ బాషా గారు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన రైతులకు కూడా అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న సూపర్ సెక్స్ ముత్తుకృష్ణ గారు, నేను మామూలుగా కామెంట్ చదువుకుంటూ వచ్చాను. సూపర్ సెక్స్ కాదన్నా, సూపర్ 6. ఏదేమన్నా సరదాగా నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ మామూలు స్పెల్లింగ్ మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. నేను కామెంట్ చదివినందుకు మీరేమీ ఫీల్ అవ్వద్దండి, జస్ట్ ఫర్ ఫన్నీ. హాయ్ బ్రదర్, నార్త్ సైడ్ వర్షం పడుతుందా? ఇక్కడ మాదిరి. అలాగే ప్లాంటేషన్ ఎలా ఉంది? ఇక్కడ మాదిరి, ఇక్కడికంటే అక్కడ భారీగా వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం తగ్గుముఖం పడ్డాయి అక్కడ కూడా వర్షాలు. ఇక ప్లాంటేషన్ అంటారా, పదే చెబుతున్నాను. మన సీజన్ ఇప్పుడు ఇక రాబోయేది నవంబర్, డిసెంబర్ వాళ్ళ సీజన్. అక్కడ టమాటా వాళ్ళు పండిస్తారు. మరొక 4 రోజుల తర్వాత వాళ్ళకు పెద్దగా సంబంధాలు ఉండకపోవచ్చు. ఉత్తర భారత ఎగుమతుల విషయంలో వాళ్ళ ప్లాంటేషన్ మనకు అవసరం లేదు. ఇక్కడ మన ప్లాంటేషన్ చేసేవాళ్ళు నేను చెప్పేది ఒకటి అనుసరించింది. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాతావరణం వల్ల, ఈ చలి వల్ల, మంచు వల్ల మితంగా నాటుకోండి, ఆదాయాన్ని అందుకోండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మరొక్క మారు వీక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కులం లేదు, మతం లేదు, మానవత్వమే మన మతం. ఇది సత్యం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్న ఎన్టీఆర్ సదా స్మరామి.